మరొకసారి సభకి అందరికీ స్వాగతం. విచ్చేసిన కళాకారులకి, స్పాన్సరర్స్కి, డోనర్స్కి మరియు అతిథులందరికీ, ప్రస్తుతం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఇంకా రాబోయే మన ముందు సీట్లో అతిథులు, ముఖ్య అతిథులు, గౌరవ అతిథులు కూడా అందరికీ కూడా మన జీవీఎస్ఎస్ తరపు నుంచి స్వాగతం, మరొకసారి సుస్వాగతం. ఈ లైవ్లో చూస్తున్న వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ని లైవ్ స్ట్రీమింగ్ జరుగుతోంది. దీనిలో వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ సాంస్కృతిక సంధ్యకి స్వాగతం, మరొకసారి స్వాగతం. ఈ సాంస్కృతిక సంధ్య నాకు తెలిసినంత వరకు, ఇక్కడ చాలామంది కూడా తెలిసే ఉంటుంది, జీవీఎస్ఎస్ చరిత్రలోనే మోరాలెస్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ప్రప్రథమంగా జరుగుతోంది. థ్యాంక్ యూ. సో ఈ ప్రోగ్రాం అందరికీ, ఈ ప్రోగ్రాంని చూసి, ఇదే కాకుండా ఇంకా ముందు మనకి రాబోయే ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. దానిలో ముఖ్యంగా కార్తీక సమ్మేళనం, తర్వాత అతి ముఖ్యమైనది మన సంస్థ యొక్క రజతోత్సవం, సిల్వర్ జూబ్లీ. దట్ విల్ బి సమ్వేర్ ఇన్ ద మంత్ ఆఫ్ Jan 26. సో ఆ ప్రోగ్రాం కూడా మనకి ఇవే లైన్లో ఉన్నాయి. ఈ ప్రోగ్రాం కోసం మేమందరం కూడా, అంటే మేమే కాదు, మా వెనక చాలామంది ఉన్నారు, కట్టన్ వెనక చాలామంది ఉన్నారు. వాళ్ళు మేమందరం కలిపి ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి కృషి చేస్తున్నాం. సో దీన్ని ఒక విధంగా ఒక కొలిక్కి తేవడానికి, ఆర్టిస్టులను కలవడం అయితేనే, ఆర్టిస్ట్తో సంప్రదించడం, వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ తెలుసుకోవడం, ఈ విధంగా చాలా వరకు శ్రమించారు మన బ్యాక్ టీమ్. సో వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు ప్లస్ జోహార్లు కూడా. సో ఈ ప్రోగ్రాంలో ఇంత కృషి చేసినా కూడా చిన్న చితక సమస్యలు ఉంటాయి, లేకుండా ఉండవు. మనం ఒక పెళ్లి చేసినప్పుడు ఎక్కడో చిన్న పొరపాటు జరుగుతుంది. సో దాన్ని మీరందరూ సహృదయంతో అర్థం చేసుకొని మీ యొక్క ఫీడ్బ్యాక్, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, మాకు తెలియజేయవలసిందని కోరుతున్నాను. ఆ తెలియజేసేది కూడా మీ యొక్క సలహాలు, సంప్రదింపులు, తర్వాత ఈ ఫీడ్బ్యాక్ కూడా నాకు కానీ పర్సనల్గా, నా పేరు రాంప్రసాద్, నాకు కానీ పర్సనల్గా, లేకపోతే మా సెక్రటరీ రామారావు గారికి కానీ పంపిస్తే దాన్ని పరిష్కరించడానికి, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన స్పాన్సర్స్లో కొందరు అభిప్రాయాలు వెలిబుచ్చారు. వాటిని కూడా తప్పకుండా మేము సరిచేసి దాన్ని ఏ విధంగా మేము ముందుకు తీసుకెళ్లాలో అన్నది రాబోయే ప్రోగ్రాంలో తప్పకుండా తెలియజేస్తాం. ఇది కాకుండా మరొక విషయం ఏమిటంటే, ఇక్కడ కళాకారులకి 14-15 మందికే చోటు దొరికింది. తక్కిన వాళ్ళు, ఇంకా గొప్పగా పాడేవాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. వాళ్ళందరినీ కూడా ప్రయారిటీ మీద మన రాబోయే కార్యక్రమాల్లో, అంటే కార్తీక సమ్మేళనంలో ప్లస్ రజతోత్సవంలో తప్పకుండా వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. కనుక వాళ్ళు చింతించాల్సిన అవసరం లేదు. దిస్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఫైనలీ, బిఫోర్ ఐ కన్క్లూడ్, ఐ హావ్ వన్ థింగ్ విచ్ ఐ ఆల్వేస్ సే, మెంబర్షిప్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఫర్ ది సొసైటీ. మన సంఘానికి మెంబర్షిప్ అనేది ఒక బ్యాక్ బోన్. దాన్ని ఇక్కడ ఉన్నవాళ్ళందరూ, మెంబర్స్ అయిన వాళ్ళందరూ ఉన్నారు. మెంబర్స్ కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా సంఘంలో జాయిన్ అయ్యి సంఘాన్ని ప్రోత్సహించవలసిందని కోరుతున్నాను. అండ్ ఫైనలీ, బిఫోర్ ఐ క్లోజ్ దిస్, ఐ హ్యావ్ వన్ పాయింట్ ఫర్ విచ్ ఐ నీడ్ ఆల్ ఆఫ్ యువర్ కోఆపరేషన్. ఇన్ ద రీసెంట్ పాస్ట్ వి లాస్ట్ మెనీ ఆఫ్ అవర్ సంఘ సభ్యులు. వాళ్ళు చాలామంది పరమోది తరఫున చిన్న శ్రద్ధాంజలి అర్పించుకుందామని ఒక్కసారి ఒక మౌనం, ఒక నిమిషం పాటిద్దాం ప్లీజ్.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ కోఆపరేషన్. నో, ఇంతటితో నేను చెప్పవలసింది ఇంకేమీ లేదు. మరొక్కసారి మనకి మెంబర్షిప్పే బలము, అదే మన బలగం. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వస్తి. బ్యాక్ టు సుధా. కార్యక్రమాన్ని వెల్కమ్ స్పీచ్తో ప్రారంభించిన జీవీఎస్ఎస్ హైదరాబాద్ ప్రెసిడెంట్ శ్రీ బచ్చు రామ్ పట్టాభిరామ్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ బిగినింగ్ సార్. థ్యాంక్ యూ.